ప్రార్థన చేసుకుందాం. మరి శ్రేష్టమైన మాటలు మనం విందాం. ఈరోజు ప్రకృతిలో జీవించే ఒక జీవి గురించి, ఆ జీవి మనకి నేర్పించే ప్రయోజనకరమైన పాఠాలేంటో మనం నేర్చుకుందాం. మహాపరిశుద్ధుడే, కనికరం కలిగిన తండ్రి, నీ ఘనమైన నామను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాం. ఇంతవరకు నీ దాసులు తండ్రి జోసఫ్ గారు నిలబెట్టి తండ్రి, మా అందరికీ కావలసిన ఉన్నతమైన శ్రేష్టమైన మాటలు, విలువైన మాటలు మాకు వినిపింపజేశారు. నాయన, మీరు చెప్పిన మాటలు అర్థం చేసుకునే మనసు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో నీ పక్షాన్ని నిలబడి నీ మాటలు అందిస్తుండగా నీ సహాయం మాకు అందించమని, కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, ఈ దినం తండ్రి నన్ను పిల్లలందరినీ తండ్రి నన్ను ఆరాధించుకోవడానికి నీ సన్నిధికి నడిపించారు. అందరిని బట్టి కృతజ్ఞతలు. మరి ముఖ్యంగా నీ మాటలు తెలియజేస్తుండగా నీ ఆత్మ సహాయం అనుగ్రహించమని, కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు వారి పేట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇంతవరకు సోదరుల ద్వారా శ్రేష్టమైన మాటలు మీరు విన్నారు. కాబట్టి ఈ యొక్క సమయంలో పక్షిరాజు నేర్పించే ఆ ప్రయోజనకరమైన పాఠాలు అంటే ఏంటి అని నేర్చుకుందాం. ఒక పక్షిరాజు గురించి మనం ఆలోచన చేయగలిగితే, పక్షిరాజులో ఉన్న గుణాలు, పక్షిరాజు చేస్తున్న పనులేంటి, ఆ పక్షిరాజుకి మనకున్న వ్యత్యాసం ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఏంటి, అడవికి రాజు ఎవరు? అడవికి రాజు సింహం. మరి మనకు రాజు ఎవరు? మనకు రాజు ఎవరండి? యేసుక్రీస్తు వారా, మోదీ గారే? అమ్మా, మన దేశానికి రాజు ఎవరు? రాజా, ప్రధాన? కానీ అందరికీ ప్రపంచానికి రాజు ఎవరు? యేసుక్రీస్తు వారే. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అన్నాడు. ఆయన ఎప్పుడు ఇంకా ఆయన పదవి తీసే వాడు ఎవడూ లేడు. అర్థమవుతుందండి? మోదీ గారు ఈ రోజు ఉంటారు, రేపు పొద్దున్న ప్రజలు పీకేస్తారు. ఇష్టమైతే ఉంచుతారు, కష్టమైతే ఇష్టం లేకపోతే తీసేస్తారు. మోదీ గారు ఎల్లప్పుడూ మనకు ప్రధాని కాదు. ప్రజెంట్ ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన ప్రధాని. అలాగే గ్రంథాల్లో రాజగ్రంథం ఏది? ప్రతిదానికి కూడా ఒక రాజు ఉన్నాడు కదండి. మనుషులందరికీ ఒక రాజు ఉన్నట్టు ఏంటి, గ్రంథంలో రాజగ్రంథం అంటే ఏ గ్రంథం అమ్మా? బైబిలేనా? ఇంక లేవా? అంతకు మించిన గ్రంథాలు లేవా? చెప్పాలి అందరూ కూడా. ప్రపంచ శాస్త్రవేత్తలు లేకపోతే ప్రపంచంలో ఉన్న మేధావులందరూ కూడా కలిసి నిర్ధారించారు రాజగ్రంథం ఏంటంటే బైబిల్ అనేసి. బైబిల్లో ఉన్న విషయాలు మరి ఏ గ్రంథాలలో కూడా ఎవరు కూడా రాయించలేకపోయారు. కానీ బైబిల్ గ్రంథమే రాజగ్రంథం. గ్రంథాలకి ఒక రాజు ఉన్నాడు, పక్షులకి ఒక రాజు ఉన్నాడు, జంతువులకి రాజు ఉన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ కుటుంబానికి రాజు ఎవరు? మీ కుటుంబానికి కూడా ఒక రాజు ఉన్నాడు కదా, ఇంటి యజమాని. ఎస్, ఇంటి యజమాని మీకు రాజు. మరి ఆ రాజుకి లోబడుతున్నారమ్మా? అమ్మ, రాజు మాట వింటున్నారా? ప్రజలందరూ ఏం చేయాలి? రాజు మాట వినాలా వద్దా? వింటారు, వినాలి. అలాగే కుటుంబానికి భర్త యజమాని కాబట్టి భర్త మాట లోబడాలి. కొంతమంది రాజుకి పేరుకే రాజు అండి. కొన్ని కుటుంబాల్లో పేరుకి మాత్రమే రాజు అయినా కానీ ఆధిపత్యం ఎవరికి ఉంటుంది? హోమ్ డిపార్ట్మెంట్. ఎవరు? వాళ్ళే. ప్రియమైన వాళ్ళని ఆలోచన చేయాలి. ఇద్దరిని కూడా దేవుడు సమానంగానే చూశాడు. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఈరోజు మరి ఒక పక్షిరాజు గురించి మనం నేర్చుకోవాల్సిన పరిస్థితులు ఏంటి? దేవుడు బుద్ధి కలిగించడానికి, మనిషికి బుద్ధి కలిగించడానికి చాలా వాటిని ఉపయోగించుకున్నాడు. చాలా వాటిని ఉపయోగించుకున్నాడు. అందులో ఒక జంతువును కూడా ఉపయోగించుకున్నాడు. ఆ జంతువు పేరేంటో తెలుసా అండి? సింహం. నెక్స్ట్, ఒక జంతువును ఉపయోగించుకున్నాడు ఒక వ్యక్తి బుద్ధి రావడానికి. గాడిద. గాడిదకు మాటనిచ్చి తన యజమానికి బుద్ధి కలిగించాడు. అంటే ఈ యొక్క సమాజంలో దేవుడు కోరుకున్నట్టుగా మనిషి జీవితం లేదు. దేవుడు కోరుకున్నట్టుగా మనిషి జీవితం ఉండాలనేసి దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని ఎంతగా ప్రేమించాడు తెలుసా అండి? మరి మీరు తండ్రిని ఎంతగా అర్థం చేసుకున్నారో నాకు తెలియదు, కానీ మరి దేవుణ్ణి ఎంతగా మీరు అర్థం చేసుకున్నారో, ప్రేమిస్తున్నారో నాకైతే తెలియదు. కానీ నేను రక్షించబడాలి అని సాక్షాత్తు ఆయన ప్రియకుమారుని పంపించాడు ఈ లోకానికి. అంతేకాకుండా అంతకుముందు ప్రవక్తల్ని పంపించాడు. ఆ ముందు తరాలలో న్యాయాధిపతిని పంపించాడు. ఎంతోమంది మార్గదర్శకులను పంపించాడు.
ఏంటి మనం ఆలోచన చేయగలిగితే మన మేలు కోరి దేవుడు ఎన్నో మేలుకరమైన మార్గాలు మన ముందు పెడుతున్నా మనం మాత్రం వాటిని పట్టించుకోవట్లేదు. గమనించాలి. ఏంటి పక్షుల గురించి ఆలోచించిన, జంతువుల గురించి ఆలోచించిన, మనుషుల గురించి ఆలోచించిన వేటి జీవితాలు బాగున్నాయండి? మనుషుల జీవితాలు బాగున్నాయా? పక్షుల జీవితాలు బాగున్నాయా? జంతువుల జీవితాలు బాగున్నాయా? మనుషుల జీవితాలు బాగున్నాయా? జంతువుల జీవితాలే బాగున్నాయి. తక్కువ కాలం అండి. అవి బ్రతికేది తక్కువ కాలం. పక్షులు తక్కువ కాలం బ్రతుకుతాయి, జంతువులు తక్కువ కాలం బ్రతుకుతాయి. ఆలోచించండి ప్రియమైన వాళ్ళారు. ఈరోజు మానవ సంబంధాలు మనుషులతో ఉండట్లేదండి. మానవ సంబంధాలు వేటితో పెట్టుకుంటున్నారు? కుక్కలతో పెట్టుకుంటున్నారు, పిల్లులతో పెట్టుకుంటున్నారు, పందులతో పెట్టుకుంటున్నారు. ఏంటి ఇంకా వాటిని పెంచుకుంటూ అవి లేకపోతే జీవించలేని పరిస్థితులు ఉన్నాయి. అంటే కుక్క తప్పిపోయింది అనుకోండి, బెంగ పెట్టుకున్న వాళ్ళు లేరా? కుక్క చనిపోతే బెంగ పెట్టుకున్న వాళ్ళు లేరా? బెంగ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. దాన్ని అంతగా ప్రేమిస్తారు. ఆ ప్రేమ ఏదో కుటుంబంలో ఉన్న వాళ్ళని ప్రేమిస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. కుటుంబ వ్యవస్థ గురించి దేవుడు ఎంత బాగా చెప్పాడు. ఈరోజు మనం ఆలోచన చేయాలి ప్రియమైన వాళ్ళారా. పక్షిరాజు గురించి ఈరోజు మనం పక్షిరాజు నుండి మనం నేర్చుకోవాల్సిన ప్రయోజనకరమైన పాఠాలు ఏంటి, అసలు ఏంటి పక్షిరాజు మనకి ఏం నేర్పిస్తుంది అనేది మనం చూడగలిగితే, ఇంతకు పక్షిరాజు అంటే ఎవరు? పక్షిరాజు అంటే ఎవరు? పక్షులకి రాజు అండి. దాన్ని మీకు అర్థం కావాలంటే మరొక పేరుంది, గ్రద్ద. గ్రద్దం చూడండి, మీరు ఎప్పుడైనా గ్రద్దం చూసారా? రాంబంధు గద్దలు అంటారు అండి. ఇవి మనకి ఇక్కడైతే చిన్న జాతి కనబడుతుంటాయి. ఒకప్పుడు ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ దగ్గర చాలా గ్రద్దలు కనబడేవి. ఇప్పుడు అంతరించిపోయి, అదంతా కూడా చాలా నిర్మానుష్యమైన ప్రాంతం ఉండేది. ఇప్పుడు అంతరించిపోయి, ఇప్పుడు రాజమండ్రిలో గ్రద్దలు ఓ మాదిరి సైజు గ్రద్దలు కనబడాలి అని అంటే మీరు జాంపట్టుకు వెళ్ళడమే. అక్కడ కూడా చాలా తక్కువ గ్రద్దలు కనబడుతున్నాయి. కానీ ప్రియమైన వాళ్ళారా, 3 అడుగులు ఇంచుమించుగా ఒక చిన్న పిల్లవాడు సైజు, అంటే 3 అడుగుల నుంచి 4 అడుగులు కూడా ఉండే గ్రద్దలు కూడా ఉన్నాయి. మనకు సౌత్ ఆఫ్రికా ప్రాంతాల్లో ఎక్కువగా కనబడుతుంటాయి, నైజీరియా ప్రాంతాల్లో అండి. ఇంకా ఆలోచన చేయగలిగితే కరువు ప్రాంతాల్లో ఎక్కువగా కనబడుతుంటాయి. ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన వాళ్ళారా, పక్షిరాజు యొక్క గుణగణాలు, మనిషిలో ఉన్న గుణగణాలు ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు మిమ్మల్ని డైరెక్ట్గా ఒక ప్రశ్న అడుగుతున్నాను. పక్షిరాజు గొప్పవాడా, మనం గొప్పవాళ్ళమా? చెప్పాలి. మీరు మౌనంగా ఉన్నారంటే అంటే మీకన్నా పక్షిరాజు గొప్పవాళ్ళ? చెప్పండి. మీరు గొప్పవాళ్ళ, పక్షిరాజు గొప్పవాళ్ళు? మీరు గొప్పోళ్ళు కాదా? అమ్మో, మిమ్మల్ని గొప్పోడు కాదంటే ఒప్పుకుంటారు మీరు? మీరు గొప్పోడు కాదంటే ఎక్కడ లేని పౌరుషదే, మీరైనా గొప్ప, మేము కాదా? మాకు అది లేదా, ఇది లేదా, అంత లేదా, ఇంత లేదు, మీకేముందని ఇలాగంటాం. ఇప్పుడు అడుగుతుందని చెప్పండి, మీరు గొప్పవాళ్ళ, పక్షిరాజు గొప్పదా? అసలు నోరు విప్పట్లేదు ఎవరు. అంటే మీరు గొప్పోళ్ళు కాదని ఒప్పుకుంటున్నారు అంతేనా? ఓకే, ఓకే, ఒప్పుకున్నారు. మీరే గొప్పవాళ్ళు అంటే మనమంతా గొప్పవాళ్ళం పక్షిరాజు కంటే. ఓకే ఏంటి, పక్షిరాజుకి జ్ఞానం ఉందా, మనకి జ్ఞానం ఉందా? పక్షిరాజుకి జ్ఞానం ఉందా, మనకి జ్ఞానం ఉందా? జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరు? వివేచనను అనుగ్రహించింది ఎవరు? పక్షిరాజుకు ఉందా, మనకుందా? మనకుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, పక్షిరాజులో ఉన్న గుణాలు, మనుషులు ఉన్న గుణాలు, ఆ పక్షిరాజు యొక్క అతని క్యారెక్టర్, మన క్యారెక్టర్ ఒకసారి ట్రాలీ చేసుకుందాం ఏంటి. ఒక్కొక్కటి మనం ట్రాలీ చేసుకుంటే ఒక్కసారి వ్యత్యాసం చూడగలిగితే మనకి చాలా కనబడుతుంటాయండి, చాలా విషయాలు కనబడతాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడు చెప్తున్న మాటలు మనం చూడగలిగితే, పక్షిరాజు యొక్క అది ఎక్కడ పడితే అక్కడ ఉండదు, ఎవరితో పడితే వాళ్ళతో ఉండదు, ప్రత్యేకమైన జీవితం జీవిస్తుంది. తన పిల్లల గురించి కూడా ఆలోచన చేయగలిగితే పిల్లల యొక్క జీవితంలో కూడా ఒక ప్రత్యేకతను అది చూపగలుగుతుంది. మనుషులందరికీ, నేటి తరానికి, ఇప్పుడు పుట్టే జనరేషన్కి లేదా నెక్స్ట్ జనరేషన్కి ఎంతో మాదిరి. ఇప్పుడే కాదండి, ముందు తరాల నుంచి కూడా పక్షిరాజు తన పిల్లల్ని పెంచే విధానంలో కూడా ఒక మాదిరి కనబడుతుంది. ఆ విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. ఈరోజు పిల్లలు పుడితే చాలామంది అంటారు ఆడపిల్ల కావాలంటారు. కొంతమంది ఎక్కువగా 99% మగపిల్లలు కావాలనుకుంటారు. ఒక వ్యక్తి ఫోన్ చేసి నాతో అన్నాడు, పాస్టర్ గారు, ఆయన అన్యుడండి, పాస్టర్ గారు నాకు కానీ మగపిల్లడు పుడితే మీ ప్రభుని నమ్ముకుంటాను అన్నాడు. ఒకవేళ ఆడపిల్ల పుడితే ఏం చేస్తాను ఆయన అన్నాడు. నమ్ముకోవంటే నమ్ముకోనండి. ఒక పని చేయి,
నీకు ఆడపిల్ల పుట్టిందనుకో, ఆడపిల్ల అంటే నీకు ఇష్టం లేదంటే ఇష్టం లేదన్నాడు. నీకు ఆడపిల్ల పుడితే నాకు ఇచ్చేనానా, నీ పేరు చెప్పి నేను పెంచుకుంటానన్నాడు. కానీ ప్రియమైన వాళ్ళారా, వాళ్ళ అత్తగారు విశ్వాసురాలు అండి, వాళ్ళ భార్య విశ్వాసురాలు, దేవుని మీద నమ్మకం ఉంది. కానీ భర్త గురించి ఏం చేస్తుందంటే తను పూజలు అవి చేస్తుంది. కానీ మనసులో ఎవరున్నారు? ప్రభువు ఉన్నాడు. చాలామంది కుటుంబాల్లో చూడగలిగితే మనసులో ప్రభువు ఉంటాడు. కానీ భర్తకు భయపడో లేకపోతే అత్తమామలకు భయపడో వాళ్ళు ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అయితే ప్రియమైన వాళ్ళు మరి ఏం చేస్తారు చెప్పండి? అటు కుటుంబాన్ని విడిచిపెట్టుకోలేరు, ఇటు తన యొక్క సంసార జీవితాన్ని విడిచిపెట్టుకోలేరు, పిల్లల గురించో ఎవరి గురించో. కానీ ప్రార్థన మాత్రం చేసుకుంటారు. కానీ దేవుని చిత్తం ఏంటో తెలియదు కానండి, ప్రార్థన చేస్తాం. కొంతమంది ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేశారు. నేనైతే ఉపవాసం లేను, కొంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. అయితే విచిత్రం ఏమిటంటే ప్రియమైన వాళ్ళారా, మొన్న డిసెంబర్ మాసంలోనే ఐపోలవరంలో ఉంటాడండి ఆయన, వాళ్ళకి బాబు పుట్టాడు. ఫోన్ చేసి అయ్యగారు పాస్టర్ గారు అండి, బాబు పుట్టాడండి మాకు. వాళ్ళ అమ్మమ్మ కూడా చాలా సంతోషపడింది, గొప్ప మిరాకల్ చేశాడండి దేవుడు అనేసి. అయితే ప్రియమైన వాళ్ళారా, దేవుడు చెప్తుందంటే కొంతమందికి మగపిల్లంటే ఇష్టం, మగపిల్లలనే బాగా ఇష్టపడుతుంటారు. మగపిల్లలందరూ ఇష్టపడుతూ దేవుడు అందరూ కూడా నీకు ఎవరు కావాలంటే మగపిల్లడు కావాలంటారు, ఆడపిల్ల కావాలని త్వరగా చెప్పరు. దేవుడు కోరుకున్నట్టుగా అందరికి మగపిల్లలు ఇచ్చారనుకోండి, ఆడపిల్ల పుట్టించుకుని అందరూ మగపిల్లలు ఇచ్చారనుకోండి, తర్వాత ఏం జరుగుతుందో మీరు చెప్పండి. నాకు ఆడపిల్లొద్దు అనుకున్న మూర్ఖులు చెప్తున్నాను ఈ మాట. నాకు ఆడపిల్లొద్దు అంటే, నాన్న నీ భార్య ఒక ఆడపిల్ల, నీ తల్లి ఒక ఆడపిల్ల, నీ తల్లిని కన్నదే ఒక ఆడపిల్ల, నీ భార్యని కన్నది కూడా ఒక ఆడపిల్ల. ఇంతమంది ఆడవాళ్ళ నుండి నీ భార్య వచ్చింది, ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఒక్కరోజు భార్య ఇంట్లో లేకపోతే ఆ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించేయండి. అంటే భర్త సంసారాన్ని బాగా చక్కబెడతాడా, భార్య బాగా సంసారాన్ని చక్కబెడుతుందా? అండ్ మెజారిటీ స్త్రీలో ఉన్నారు కాబట్టి మీరు వాస్తవం చెప్పండి. భార్య బాగా చక్కబెడుతుందా, భర్త బాగా చక్కబెడతాడా? భార్య చక్కబెడుతుంది, దానికి నేను కూడా ఒప్పుకోవాలి. ఎందుకంటే భార్య చక్కబెట్టిన దానికి భర్త చక్కబెట్టిన దానికి వ్యత్యాసం ఉంటుంది. ఏమండి, మన క్రిస్మస్కి జనవరి ఫస్ట్కి అందరూ కూడా మార్కెట్కి వెళ్ళారా? పిల్లలు బట్టలు కొనడానికి వెళ్ళారు. మీరు భర్త అక్కడ 100 రూపాయలు చెప్తే మీరు ఎంత అడుగుంటారు? కనీసం ఒక 40 రూపాయలు అడుగుంటారు. 40 రూపాయలకి ఇస్తావా అని. అది మేమైతే 100 రూపాయలు బాబు ఎంత ఇస్తావు ఫైనల్గా అంటాం. నేనైతే ఎలాగ అడుగుతాను, నేను ఎక్కువగా డిస్కషన్ ఎక్కువగా పెట్టను. ఎంత ఇస్తావు అంటే, సార్ ఒక 80 ఉండే. 80 కాదు 70కి ఇస్తావా? లేదండి 80 అండి. పోనీ 80 తీసుకో అని వచ్చేస్తాం. అదే మీరైతే 40కి ఇస్తావా, 45కి ఇస్తావా? అది లాస్ట్కి మనసులో 100% తిట్టుకుంటూ ఇస్తాడు. ఇటువంటి బేరం నాకు పొద్దున ఎవరి ముఖం చూశాను రా బాబు, ఇటువంటి బేరం తగిలిందని అనుకుంటారు. కానీ ప్రియమైన వాళ్ళరా, ఆ రూపాయి ఎందుకు రాస్తారు? ఆ రూపాయి అంటే మరొక దానికి ఉపయోగపడుతుందని. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అలా గీచి బేరం ఆడడంలో కూడా తప్పేం కాదు. కానీ అటువంటి వాళ్ళు కూడా ఉంటారు అనేసి వ్యాపారస్తులు ఏం చేస్తారు? జాగ్రత్తగా మాట్లాడతారు. కానీ ప్రియమైన వాళ్ళరా, ఆలోచన చేయండి. ప్రతి దానిలోని జాగ్రత్త ఉంది. వస్తువులో జాగ్రత్త, డబ్బులో జాగ్రత్త, అన్ని విషయాల్లో జాగ్రత్త ఉంది. కానీ ఆత్మను చక్కబెట్టుకునే విషయంలో ఎంత జాగ్రత్తగా నువ్వు కలిగి ఉన్నావో ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఏంటి, ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటారు కాదనట్లేదు, ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటారు. కానీ ఒక్కటి చెప్తున్నాను ప్రియమైన వాళ్ళారు, మీరు ఏది చేసినా, ఏది చెప్పాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా భర్తకు చెప్పు చేయండి, ఆలోచన చేయండి. కొంతమంది ఏంటి ఏదంటే కొంతమంది ఎక్కువ వడ్డీ వస్తుందని చెప్పేసి ఆశపడి డబ్బులు ఇచ్చిన వాళ్ళు లేకపోలేదా? అలా మోసపోయిన వాళ్ళు లేకపోలేదా? కొంతమంది సీట్లు వేస్తుంటారండి, సీట్లు వేస్తుంటారు. సీట్లు వేసిన తర్వాత ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు ఏమంటారు? అమ్మా నువ్వు డబ్బులు పట్టుకుని ఏం చేస్తావు? నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చావా, ఒక సంవత్సరం పోయిన తర్వాత 50,000 వేసి ఇచ్చేస్తాను అని అన్నప్పుడు 50,000కి ఆశపడి ఏం చేస్తారండి వీళ్ళు? అలాగా ప్రియమైన వాళ్ళు మోసపోయి భర్తకు చెప్పలేని పరిస్థితుల్లో, కుమ్ములిపోయే పరిస్థితుల్లో, ఇటువంటి పరిస్థితులు కూడా చాలామంది ఉన్నారు ప్రియమైన వాళ్ళారా. కానీ ఒక్కటి చెప్తున్నానండి, ఎప్పుడు కూడా స్త్రీల్ని మనం తక్కువ చేయకూడదు, వాళ్ళు తక్కువ చేసి మనం మాట్లాడకూడదు. వాళ్ళకి ఇవ్వాల్సిన విలువ వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి. అలాగని నీ భర్తకి ఇవ్వాల్సిన విలువ నువ్వు భర్తకి ఇవ్వాలి. ఇంట్లో మాట్లాడినట్టుగా బయట నీ భర్త గురించి తక్కువగా చేసి మాట్లాడకూడదు. ఆ విషయాన్ని కూడా గమనించాలి. కానీ ఈ గుణం ఎందుకు చెప్తున్నాను మీకు అని చూడగలిగితే, ఈ గుణం మీకు, ఈ విషయాన్ని మీకు ఎందుకు ప్రస్తావించాను అని అంటే, పక్షిలో ఉన్న గుణగణాలు మనకి ఖచ్చితంగా కనబడుతున్నాయి. ఆ పక్షిలో ఉన్న గుణము
మనిషిలో ఉన్న గుణము ఒక్కసారి ఆలోచన చేయాలి. పక్షి గుడ్లు పెడుతుంది, కొన్ని దినాలు పొదుగుతుంది, తరువాత అవన్నీ కూడా పిల్లలు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు చూడండి, మీరు ఇప్పుడు మన పిల్లలు, మనకైతే సంరక్షణ ఉంటుంది, మనకి ఇల్లు ఉంది, పై కప్పు ఉంది, డోర్స్ ఉంటాయి, అన్నీ కూడా క్లోజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎవరు కూడా లోపల వచ్చే అవకాశం కూడా లేదు. కానీ పక్షికి సెక్యూరిటీ ఉంటుందా? చెప్పండి, సెక్యూరిటీ ఉంటుందా? సింహం పిల్లలు కూడా సెక్యూరిటీ ఉండదు, పులి పిల్లలు కూడా సెక్యూరిటీ ఉండదు. కానీ సింహం పిల్లలు గృహలో పెడుతుందండి, శత్రువు రాలాడు గృహలోకి ఖచ్చితంగా రాగలుగుతాడు. అలాగే కొన్ని పక్షులు గూళ్ళు పెట్టుకుంటున్నప్పుడు, గుడ్లు పెట్టినప్పుడు ప్రియమైన వాళ్ళారా, కొన్ని పాములు వచ్చి ఏం చేస్తాయంటే గుడ్లు తినేస్తుంటాయి, పిల్లలు మింగేస్తుంటాయి. ఓ పక్కన ఆహారానికి వెళ్ళినా పక్షులు మరలా నా పిల్లలకి ఏమైపోతాయని మరలా వెంటనే పరుగున ఆహారాన్ని తీసుకుని వచ్చి నా పిల్లలు లేవని చూసుకుంటుంది. ఇది మాతృప్రేమ, పక్షుల్లో కనిపిస్తున్న మాతృప్రేమ. ఈ మాతృప్రేమకి మనుషుల్లో ఉన్న మాతృప్రేమకి వ్యత్యాసం లేదా? ఒకసారి మీరు ఆలోచించాలని కోరుతున్నాను. ఏ పక్షి అయినా పిల్లలను కని చెత్తబుట్టలో కానీ లేకపోతే చెత్త కుండీలో వేసిన సందర్భాలు ఎక్కడైనా మీకు కనబడ్డాయా? ఎక్కడా మనకు కనబడవు. ఒక జంతువులో కూడా కనబడవు, పురుగుల్లో కూడా కనబడవు, ఏ జాతిలో కూడా మనకు కనబడవు. కానీ ఒకే ఒక జాతిలో కనబడుతుంది. పిల్లల్ని కనేసి కవర్లో పెట్టి చెత్త గుండీలో పాడేసే దౌర్భాగ్య పరిస్థితి ఒక్క మానవ జాతిలోనే కనబడుతుంది. ఎందుకనంటే ఈ బాబు ఎవరు, ఈ పిల్లవాడు ఎవరు అని అంటే వాళ్ళు చేసిన తప్పుదం కనబడుతుంది, అది తెలిసిపోతుంది అని చెప్పేసి పిల్లలను కనేసి ఏం చేస్తున్నారండి? ఇది మాతృప్రేమ అంటారా? పక్షుల్లో ఉన్నది మాతృప్రేమ అంటారా? ఆలోచించాలని కోరుతున్నాను. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, దేవుడు చెప్తున్న సంగతిని ఒకసారి మనం బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే దేవుడు చెప్తున్న ప్రతి మాట కూడా చాలా శ్రేష్టమైన మాట. ఏంటి, ఒకసారి పక్షిరాజు ఏం చేస్తాడంటే తన పిల్లలను ఆ గూటిలో పెట్టి పిల్లల్ని ఏ విధంగా తన తర్ఫీదిస్తుందో, ఏ విధంగా ఎగరడానికి తనకి తర్ఫీదిస్తుందో మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 32:11 మనం చూడగలిగితే, ద్వితీయోపదేశకాండము 32:11 మనం చూడగలిగితే అక్కడ పక్షిరాజు చేస్తున్న పని మనం చూడాలి ఒకసారి. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవాను నడిపించను. అంటే ఇక్కడ పక్షిరాజును దేవుడు తన యొక్క ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు చూపిన కృపను ఒక పక్షిరాజును తో పోలుస్తున్నాడు. పక్షిరాజు అటండి ఎత్తైన, అది ఎక్కడ పడితే అక్కడ గూడులు పెట్టుకోదు, ఎత్తైన ప్లేస్లో పెట్టుకుంటుంది, శత్రువు రాని ప్లేస్లో పెట్టుకుంటుంది. మీరు గమనించాలి, పక్షిరాజు యొక్క గూడు కింద ఏముంటుంది, చుట్టూ ఏముంటుంది తెలుసా అండి? ముళ్ళ కంపలు ఉంటాయి. పక్షిరాజు గూడు ఎప్పుడైనా మీరు చూసారో లేదో ఒకసారి మీరు ఆలోచించండి. మనకి యూట్యూబ్లో కానీ లేకపోతే గూగుల్లో మనకు సెర్చింగ్ చేసుకున్నా మనకు కనబడుతుందండి. గూడంతా ఎలాగుంటో తెలుసండి? శత్రువు రాకుండా, శత్రువు వచ్చి తన పిల్లలను తినేయకుండా గూడంతా ముళ్ళతో అల్లుకుంటుంది. అలాగే ఆ యొక్క ఆడగ్రద్ద ఏం చేస్తుందంటే తన ఈకలన్నీ కూడా ఒలిసి అక్కడ పిల్లలకి ఆ ముళ్ళు గుచ్చుకోకుండా చక్కటి పాన్పులాగా ఆ యొక్క గూడును సిద్ధం చేస్తుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైతే పిల్లలు పెరిగి అవి ఎప్పుడు ఎగరకుండా అలాగ ఉన్నాయనుకోండి, ఏం చేస్తుంది? గూడును రేపుతుందటండి, గూడును ఆడిస్తూ ఉంటుంది. ఆడించినప్పుడు ఏం చేస్తుందండి? గూడు కదులుతున్నప్పుడు పిల్లలు ఏమవుతాయి? ఖచ్చితంగా కింద పడతాయి. కింద పడిపోయి చనిపోవడం ఆ తల్లి యొక్క ఉద్దేశం కాదు. కింద పడితే కింద పడిపోకుండా పిల్లలు ఏం చేస్తాయండి? తనను తను కాపాడుకోవడానికి తనను కాపాడుకోవడానికి ప్రాథమిక చర్య చేస్తాయి. అవేంటంటే ఎగరడానికి ప్రయత్నం చేస్తాయి. అప్పటికి ఎగరలేకపోతే తల్లి ఏం చేస్తుందండి? పైనుంచి రువ్వున కిందకు వచ్చి తన రెక్కల కింద ఆ పిల్లలు ఎప్పుడైతే కిందకు పడిపోతున్నాయో పిల్లలు ఆ కింద రెక్కలు చాపి తన రెక్కల మీద పడేటట్టుగా అవి చేస్తాయి. మరలా గూడులో పెడుతుందండి, మరలా కొన్ని రోజులు అవుతుంది, మరలా గూడు రేపుతుంది, మరలా ఎగరాలని అంటుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళ మన పిల్లలకి కూడా మనకు నడక రావాలి అనేసి, వాడు గబగబ నడవాలని చెప్పేసి ఏం చేస్తామండి? వాడికి 3 చక్రాలు బండు లేకపోతే బేబీ వాకరు లేదోటి మనం ఇస్తూ ఉంటాం. ఆలోచించేయండి, ఇప్పుడు బేబీ వాకర్స్ వచ్చినాయి, 3 చక్రాల బండి వచ్చినాయి. ఈ రెండు లేనప్పుడు పిల్లలు ఎలా నడిచేవారు? మంచాన్ని పట్టుకోనో గోడను పట్టుకోనో
కిటికీని పట్టుకోనో సంథింగ్ ఏంటంటే వాళ్ళు ఏదోటి ఆధారం చేసుకొని తలుపుని పట్టుకోనో ఏదోటి ఆధారం చేసుకుని నడిచేవారు. కానీ ప్రియమైన వాళ్ళరా, పిల్లలకు నడక రావాలి అనేసి బేబీ వాకర్ కొట్టడం మంచిదే, పిల్లలకు నడక రావాలని చెప్పేసి నువ్వే నడిపిస్తున్నావు మంచిదే. పిల్లలకు నడక రావాలనేసి చిన్నప్పుడు చూడండి మనం ఏం చేస్తాం, చిన్నప్పుడు పిల్లలు మన కాళ్ళ మీద పెట్టుకొని వాళ్ళ కాళ్ళు 2 కాళ్ళు మన కాళ్ళ మీద పెట్టి చక్కగా నడిపించిన సందర్భాలు లేవా? మీరు నడిపించారా మీ పిల్లల్ని? చిన్నప్పుడు మా పిల్లల్ని కూడా నేను అలా నడిపించాను. చిన్నప్పుడు బాగా వాళ్ళు సంవత్సరం లోపు ఉన్నప్పుడు అండి అలాగా నడిపించానంటే ప్రతి తల్లిదండ్రులు కూడా చేసినవే. అలాగే వాళ్ళు చేయి పట్టుకుని నడువు నడువు అంటాం. ఒకసారి ఒక వీడియో చూశాను, చాలా ఆశ్చర్యం అనిపించింది. అప్పుడే పుట్టాడు బాబాడు. అప్పుడే పుడితే వాడు అక్కడ ఇదేంటి పట్టకర్సి అన్నీ ఉంటాయి కదా, ఆపరేషన్ చేసే పనిముట్లు ఉంటాయి కదా, ఆ ప్లేట్ని పట్టేసుకున్నాడు వాడు. అటు చూడండి బలశాలి. తర్వాత అప్పుడే పుట్టిన బాబు నడిచేస్తున్నాడు, అక్కడ నర్సు చేయి పట్టుకొని నడుస్తున్నాడు. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ వీడియో మరి ఎంతమంది చూసారో నాకు తెలియదు, చాలా ఆశ్చర్యం అనిపించింది. కానీ ప్రియమైన వాళ్ళ ఆలోచించేయండి, నడక రావాలని ప్రయత్నం చేయడం కాదు, నడవడిక రావాలని మనం ఏం చేయాలి? ఖచ్చితంగా మన పిల్లలకు నడవడిక నేర్పించే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. ప్రియమైన వాళ్ళ నడక వచ్చినా రాకపోయినా వాడు మనం నేర్పించకపోయినా వాడు ఖచ్చితంగా నడుస్తాడు. కానీ నడవడిక మాత్రం నేర్పించవలసింది తల్లిదండ్రులైనా మన మీద ఆ బాధ్యత పెట్టాడు దేవుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, పిల్లలను తన గూడును పక్షిరాజు తన గూడును రేపి పిల్లలను ఎగిరేటట్టు శత్రువు నుండి కాపాడుకునేటట్టు ఆ యొక్క తర్పిదిస్తుందండి. అయితే ప్రియమైన వాళ్ళరు మనకి కూడా ఒక గూడు ఉంది, మనకి కూడా ఒక గూడు ఉంది. ఆ గూడులో మనం ఏం చేయాలి అని చూడగలిగితే విలాప వాక్యము ఒక్కసారి మీరు పక్షిరాజు మీరు నోట్స్ ఉంటే ఓ పక్కన పక్షిరాజు పైన రాసుకోనండి. ఆ పక్షిరాజు కింద పక్షిరాజు గురించి చెప్పిన విషయాలు రాసుకోనండి. మరొకటి మనము అని రాసుకోండి, లేకపోతే నేను అని రాసుకోనండి. దాని కింద పక్షిరాజుకి టాలీ చేసే ఈ విషయాలన్నీ కూడా 2వ విషయాన్ని మీరు అందరూ రాసుకోవాలని కోరుతున్నాను. విలాపవాక్యం 2:19 అక్కడ రాయబడింది ఏంటిది మీరు తెలుసండి? ఇది మానేసాం మనం. ఈ వచనాన్ని మనము చాలామంది మానేస్తాం. నీవు లేచి మొదటి జామున మొర్రపెట్టము. ఏం మొర్రపెట్టాలి? ఎందుకు లేగాలి? అసలు మొదటి జామున మనం ఎందుకు లేగాలి? ఏంటి లేచిన తర్వాత ఎందుకు మొరపెట్టాలి? ఎవరి గురించి మొరపెట్టాలి? దేని గురించి మొరపెట్టాలి? అదే మనం ఆలోచన చేయగలిగితే మళ్ళీ మొరపెట్టినట్టుగా ఎలా కదండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాడు దేవుడు, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము అని రాయబడి ఉందండి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, పక్షిరాజు తన గూడుని రేపి పిల్లలను ఎగిరేటట్టుగా ట్రైనింగ్ ఇస్తుంది. తన జీవితంలో పక్షిరాజు తన పిల్లలు ఎగరకపోతే ఏదో ఒక శత్రువు వచ్చి తను తినేసే ప్రమాదం ఉంది, తనకు ప్రాణం పోయే పరిస్థితి ఉంది. అలాగ నా పిల్లలు ఉండడానికి వీలు లేదు, అలా మరణించడానికి వీలు లేదు. ఎందుకంటే నా పిల్లలు, నేను రాజుని, నా పిల్లలు ఎవరు? పక్షిరాజు. ఇప్పుడు పక్షి జాతిలో గ్రద్ద లేకపోతే అతను రాజు పిల్లలు ఏమవుతారండి? తర్వాత రాజు వాళ్ళే కదా. అంటే నా తరువాత పక్షిరాజు యొక్క స్థానాన్ని నిలబెట్టేది ఎవరు? నా పిల్లలు. కాబట్టి నా పిల్లలు ఏ అల్ప పనిలో లేకపోతే ఇష్టసరంగా వాళ్ళు పైన కింద పడి మరణించడం కానీ, ఏ యొక్క సర్పమో లేకపోతే పాము వచ్చి మింగేయడమే కానీ, ఏ జంతువులు వచ్చి తినేయడమే కానీ, ఇలాగా వాళ్ళ యొక్క జీవితాలు నాశనం కాకూడదు. రాజు ఎప్పుడు కూడా దర్జాగా బ్రతుకుతాడు. ప్రియమైన వాళ్ళ రాజు ఎప్పుడు కూడా సగర్వంగా బ్రతుకుతాడు. కాబట్టి రాజు ఎప్పుడు కూడా శత్రు చేతులు మరణించడానికి ఇష్టపడడు. ఆ విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, పక్షిరాజు గూడు రేపునట్టుగా ఈరోజు మన కుటుంబంలో ఉన్న మన పిల్లలను ఖచ్చితంగా మనం రేపాలి. ఏంటి? వాళ్ళకి ప్రార్థన నేర్పించలేకపోతున్నాం, వాక్యాన్ని నేర్పించలేకపోతున్నాం, దేవునిలో పెంచే పరిస్థితులు ఈరోజు కనబడట్లేదు. ఆ విషయాన్ని గమనించాలి. దేవునిలో మన పిల్లల్ని ఎలా పెంచగలుగుతున్నాం, రేపటి తరానికి భక్తి భావాలు అలాగే ఎలా నేర్పించగలుగుతున్నాం ఒకసారి ఆలోచించండి. మీకున్న మనసు మీ పిల్లలకు ఉంటుందా లేదో ఒకసారి ఆలోచించండి. మీ తల్లిదండ్రులకు ఉన్న మనసు మీకు ఉంటుందా?
ఒకసారి ఆలోచించండి. మీ తల్లిదండ్రుల మనసు మీకు ఉండకపోవచ్చు, మీకుండే మనసు మీ పిల్లలకు ఉండకపోవచ్చు. ఒకానొక సమయంలో మనం ముందు తరాలకు వెళ్ళగలిగితే దైవికమైన కుటుంబం, దేవుని యొక్క సేవకుల యొక్క కుటుంబం, వారు దేవుని సన్నిధిలో మోకరించడమే కాకుండా వారి పిల్లల్ని కూడా భక్తిలో పెంచారు, విశ్వాసంలో పెంచారు, రక్షణను కాపాడుకునే విధంగా వాళ్ళ యొక్క జీవితాలు బాగుండేవి. కానీ ఇప్పుడు చూడండి సేవకుల కుటుంబం, ఇప్పుడు సేవకుల కుటుంబం చూడగలిగితే సేవకుడి జీవితం ఒకలాగా ఉంటుంది, పిల్లల జీవితం ఒకలాగా ఉంటుంది. కాబట్టి ఆలోచించండి. చాలామంది ప్రియమైన వాళ్ళ సేవకుల యొక్క కుటుంబాలలో ఏంటి లోకం వైపు వ్యామోహానికి వాళ్ళు వ్యామోహించి పిల్లలను వాళ్ళు పెంచే సరైన రీతి లేక దైవ సేవకులు అనబడుతున్న వారి కుటుంబాల్లో కూడా పిల్లలను దారి తప్పి దైవ మార్గం నుండి అపవాది మార్గానికి వెళ్ళిపోయిన పరిస్థితులు లేవంటారో ఒకసారి మీరు ఆలోచించేయండి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనము ఎలాగైతే దేవుళ్ళు ఎదగలుగుతున్నామో పిల్లలకు ఖచ్చితంగా వాళ్ళకి నేర్పించాలి. నిన్నే మొన్న మా అబ్బాయి పుట్టినరోజు జరిగింది, సంతోష్ పుట్టినరోజు జరిగినప్పుడు రామవరంలో ఒక వృద్ధాశ్రమం ఉందండి. ఆ వృద్ధాశ్రమానికి మా సంతోష్ని అలాగే మా సుందరిని వాళ్ళతో పాటు మా ఇంటికాడ ఒక పాపను తీసుకుని వెళితే ఆ పాప ఏం చెప్పిందంటే వాళ్ళ అక్కతోటి అక్కడ తన ఫ్రెండ్స్తో కూడా చెప్పింది. అయితే నిన్న కూడా మేము వెళ్ళినప్పుడు ఆ పిల్లతో పాటు మరొక 100 పిల్లలు వచ్చారు. వాళ్ళు ఏమంటున్నారు తెలుసండి, మరలా ఎప్పుడు తీసుకెళ్తావు, ఆ తాతాళ్ళకి మామలకి ఎప్పుడు భోజనం పెట్టిస్తాం మా చేత అని అడుగుతున్నారు. ఆలోచించేయండి, ఇక్కడ మనం చూడగలిగితే వాళ్ళు ఎంత ఆనందపడ్డారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా ఆనందపడ్డారు. కానీ మనం చూడగలిగితే ప్రియమైన వాళ్ళరా, మా పిల్లల పుట్టినరోజులు కూడా అలా చేస్తే బాగుంటుంది కదా. అంటే ఒక చిన్న పనిని మనం ప్రారంభిస్తే నెక్స్ట్ జనరేషన్కి అది ఆదర్శప్రాయంగా ఉండాలి. పెట్టకపోయిన తర్వాత సంగతి ఆలోచన కలిగిందా లేదా ఒకసారి మనం ఆలోచన చేయాలి ప్రియమైన వాళ్ళరా. కాబట్టి మనం చూడగలిగితే మన పిల్లలను పెంచే పెంపకం పక్షిరాజు తన పిల్లలను కరెక్ట్గా పెంచుతుంది, ఎగిరేటట్టుగా చేస్తుంది, శత్రువు నుండి తన ప్రాణం కాపాడుకునేటట్టుగా తర్పిదిస్తుంది. కానీ మన పిల్లలను మనము ఎలా పెంచగలుగుతున్నాం ఒకసారి ఆలోచించండి. వాళ్ళకి విద్యాబుద్ధులు విద్య నేర్పిస్తున్నాం, కానీ బుద్ధిని మాత్రం దేవుడే నేర్పించాలి. చదువు నేర్పిస్తున్నాం, కానీ సంస్కారం ఎవరు నేర్పిస్తారు? దేవుడే నేర్పించాలి. మనం నేర్చుకున్నది మన పిల్లలు నేర్పించాలి ప్రియమైన వాళ్ళరా. అప్పుడప్పుడు మీరు విన్నారో లేదు, ఎంత చదువుకున్న బుద్ధి లేదా అనే మాట మీరు ఎప్పుడన్నా విన్నారో లేదా? ఖచ్చితంగా వింటాం. ఎంత చదువుకున్నా కదా, బుద్ధి ఏమైందా అని అడిగే పరిస్థితులు లేదండి. అటువంటి మాటలు కూడా మనం వినగలుగుతున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళ చదువు అయితే నువ్వు చెప్పించగలుగుతావు తప్ప బుద్ధి జ్ఞానం అది బైబిల్ నుండి దేవుడు మాత్రమే వాళ్ళకి నేర్పించాలి. వాళ్ళకి నేర్పించాలంటే మొట్టమొదటిగా తల్లిదండ్రులని మనం నేర్చుకోవాలి. ఆలోచించేయండి, ఏమంటున్నాడు అక్కడ విలాపవాక్యంలో గ్రంథకర్త ఏమంటున్నాడు? రేయి మొదటి జామున లేచి పిల్లల గురించి ప్రార్థించే అనుభవాలు మనకు కోల్పోయాం ప్రియమైన వాళ్ళరా. పిల్లల గురించి ప్రార్థించే పరిస్థితులు ఖచ్చితంగా మనము సమయాన్ని కేటాయించుకోవాలి. ఈ రోజున మనిషి చాలా బిజీ ప్రపంచంలో ఉన్నాడు. ఉదయం లేచిన మొదలుకొని పడుకునే వరకు కూడా ఎంత బిజీ అంటే తన కొరకే సమయాన్ని ఇచ్చిస్తున్నాడు, కుటుంబం కొరకే సమయాన్ని ఇచ్చిస్తున్నాడు తప్ప దేవుని కొరకు సమయాన్ని హెచ్చించి కనీసం దేవునిలో పెంచాలి, 4 మాటలు చెప్పాలి అనే పరిస్థితులు ఈరోజు కనబడట్లేదండి. ఇది ప్రతి కుటుంబంలో కూడా ఉంది ప్రియమైన వాళ్ళ. ఉదయం అంతా కష్టపడి వస్తాం, సాయంత్రానికి వచ్చేటప్పటికి శరీరం అలసిపోయి ఏం చేస్తాం? తినేసి పడుకుంటున్నాం తప్ప కనీసం ప్రార్థన చేసుకోవాలి. కనీసం 1 గంట ప్రార్థన చేసుకుందాం, అరగంట ప్రార్థన చేసుకుందాం. ప్రతి క్షణం కూడా ఈ యొక్క సమస్య నా చుట్టూ ఉంది ప్రియమైన వాళ్ళని మీకు చెప్తున్నాను. ఈ సమస్య నాకు కూడా ఉంది. పిల్లలు పక్కన వాళ్ళు కాలేజీకి వెళ్ళి రావడం, వాళ్ళు చదువులకి వెళ్ళి రావడం, సమయానికి రాకపోవడం, ఎప్పుడో రావడం. అలా అంటే ఇంట్లో భార్య చూస్తే తన పని, భర్త చూస్తే ఉద్యోగం. కానీ ఇన్ని పనుల్లో దేవునికి సమయం కేటాయించలేని పరిస్థితి. ఒక్కసారి ఆలోచించండి. పక్షిరాజు తన పిల్లలను పెంచే రీతి ఒకసారి మీరు ఆలోచన చేస్తే మన పిల్లలను దేవునిలో ఎలా పెంచగలుగుతున్నామో అనేది ఒకసారి మనకు అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళ. మనుగూడు రేపాలి, మన పిల్లల్ని కూడా రేపాలి. వాళ్ళు దేవుని కొరకు బ్రతికేటట్టుగా ప్రయోజనకరమైన రీతిలో వాళ్ళు జీవించేటట్టుగా వచ్చే తరానికి మనము ఇప్పటి నుంచే వాళ్ళకు తర్పిదని వాళ్ళు ప్రియమైన వాళ్ళు. ప్రార్థనా జీవితం వాళ్ళకి నేర్పించాలి, వ్యక్తిగతంగా దేవునితో గడిపే జీవితం వాళ్ళకి నేర్పించాలి. మనం చేస్తున్నామా, ఎక్కడికి మన జీవితాలు ఎంతవరకు వెళుతున్నాయి ఒకసారి మనం ఆలోచించండి. దేవుడు చూస్తే ఎన్నో మేలులు, ఎన్నో ఆశీర్వాదాలు మనకి ఇస్తూనే ఉన్నాడు. వాటిని మనం సద్వినియోగం చేసుకుంటున్నామా లేదా అనేది ఒకసారి ఆలోచించాలని కోరుతున్నాను. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని ఆజ్ఞను లోబడే వాళ్ళు ఎవరు? పక్షిరాజా మనమా? దేవుని యొక్క ఆజ్ఞకు లోబడే వాళ్ళు ఎవరు? మనమా పక్షిరాజా?
మాట్లాడట్లేదు ఎవరు? చెప్పండి ఏదో ఒకటి ఆన్సరు. మనం లోబడుతున్నామా దేవునికి ఆజ్ఞ లోబడుతున్నామా? దేవునికి ఆజ్ఞ లోబడితే మొదటి ప్రసంగం చేశారు కదా! ఆ మాటలు ఏం చెప్పనవసరం లేదు మరి. దేవుని యొక్క ఆజ్ఞను లోబడితే, దేవుని మాటలు తూచా తప్పకుండా మనం పాటిస్తే, మన జీవితంలో ఉంటే మొదటి వర్తమానం మనకు అవసరం ఉండకపోవచ్చు. కానీ ఎందుకు చెప్పబడింది మరలా? మనకి అత్యవసరమైన అవసరం కాబట్టి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఒకసారి యోబు గ్రంథంలోకి వెళ్ళి మనం చూద్దాం. యోబు గ్రంథం 39 అధ్యాయము 27-29 వచనాలు మనం ఒకసారి ఆలోచన చేస్తే, అక్కడ కొన్ని ప్రశ్నలు దేవుడు మన ముందు పెడుతున్నాడు. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ విధికెక్కునా, తన గూడు ఎత్తైన చోటను కట్టుకొనునా. చాలండి, ఒక్క నిమిషం ఆగుదాం. ఏమంటారు? పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ విధికెక్కునా అంటుంది. ఇంతకీ ఎక్కడ ఎగురుతుందండి? పక్షిరాజు ఎక్కడ ఎగురుతుంది? ఆకాశంలో, విమానం కంటే ఎత్తైన ప్లేస్లో. అది మేఘాలు, ఒక్కొక్కసారి మేఘాలకు అవతలు కూడా పక్షిరాజు ఎగిరినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంత దూరం నుండి తన ఆహారాన్ని వెతుక్కుంటుందండి. చాలా దూరదృష్టి కలిగినది ఏంటి. కిందుండి దగ్గరుండి ఆహారం వెతుకోవచ్చు కదా, కానీ కిందుంటే ఏం కనబడుతుందండి? ఇక్కడుండే ఇక్కడ మాత్రం కనబడుద్ది, పైనుంటే అన్నీ కనబడుతుంటాయి. పైనుంటే అన్నీ కనబడతాయి. చూడండి, మనం విమానం ప్రయాణం చేసినప్పుడు, మనం మణిపూర్ వెళ్ళినప్పుడు పైనుంచి చూస్తుంటే, అంటే ఆ యొక్క ఫ్లైట్లు ల్యాండ్ అవుతున్నప్పుడు అసలు కింద ఏం కనబడేది కాదు. మేఘాల పైన ఫ్లైట్ వెళుతుంది, తర్వాత మేఘాల కిందకి మళ్ళీ వచ్చిన తర్వాత భూమికి కిందకి దగ్గరికి వచ్చిన తర్వాత ప్రియమైన వాళ్ళరా, ఇల్లులు ఎలా కనబడతాయండి? అగ్గిపెట్టెలా కనబడతాయి. అలా ఇంకా కింద విమానం కింద దిగితే కొంచెం పెద్దగా కనబడుతుంటాయి. అంటే మొత్తం అంతా కూడా కనబడుతుంది. విహాంగ చిత్రం అంటారు. అంటే పైనుంచి చూస్తే అంత కనబడుతుంది. పక్షిరాజు పైనుంచి చూస్తుంటుంది. ఆకాశానికి అంత ఎత్తుల్లో ఎగరమని ఎవరు చెప్తుంటారు దానికి? ఇప్పుడు కాకులు ఎగురుతాయండి, పిచ్చుకలు ఎగురుతుంటాయి అండి, ఇక రకరకాల పక్షులు ఎగురుతుంటాయి. అవి కొంత స్థాయిలోనే ఎగరగలుగుతాయి. కానీ పక్షిరాజు ఉన్నతమైన స్థితిలో, అంటే ఆకాశాన్న పైన అక్కడ ఎగురుతూ ఉంటాడు. అక్కడి నుంచి ఆహారం ఏం చేస్తాడు? ఎలా కనపడుతుంది అంత దూరదృష్టి? ఆ కనుకి ఆ యొక్క చిన్న గుడ్డు కదా, మన గుడ్డే పెద్దది కదా, మన నేత్రమే చాలా పెద్దది. పక్షిరాజుకు కనుగుడ్డు ఎంత ఉంటుందండి? చిన్నది, చాలా చిన్నది. ప్రియమైన వాళ్ళారా, ఆ చిన్న కన్నుగుడ్డికి అంత దూరం నుంచి ఎలా కనబడుతుంది అంటే నిజంగా అది చెప్పాలంటే ఒక అద్భుతమే. దేవుని యొక్క సృష్టి అంత అద్భుతం. పక్షిరాజు చేసినవాడు దేవుడు. ప్రియమైన వాళ్ళు, ఆ కన్నుగుడ్డు పెట్టినవాడు దేవుడు, మనిషి కాదు. అంత ఎత్తులో నుండి కూడా ఇప్పుడు అత్యంత విలువైనటువంటి కెమెరాలు అంత దూరం నుంచి కూడా ఫోటోలు తీసినా కింద ఏమున్నాయి క్లియర్గా కనబడదు. ఇక్కడి నుంచి ఫోటో తీస్తేనే ఆ చివరి వెనకాల కూర్చున్న వాళ్ళు ఎవరో క్లియర్గా కనబడరు. మన యొక్క సెల్స్లో 20,000 కావచ్చు, 30,000 కావచ్చు, ₹1,00,000 కావచ్చు. కానీ ప్రియమైన వాళ్ళరా, ఇంచుమించుగా 3,000 కిలోమీటర్ల పైనే అక్కడి నుంచి చూస్తుందంటే అంత అంత హైట్లో, ఇంకా ఎక్కువ ఉండొచ్చు, అంత హైట్లోంచి అలా చూడగలుగుతుందంటే, ప్రతిది కూడా క్లియర్గా కనబడుతుందంటే ఒక్కసారి పక్షిరాజు గురించి మనం ఆలోచన చేయాలి. ఏమంటున్నాడు అక్కడ? పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కునా, తన గూడు ఎక్కడుందట? ఎత్తైన ప్లేస్లో ఉంటుందట. ఉపధ్యాయ 1:4 రాయబడింది ఏంటండి? పక్షిరాజు గూడంత ఎత్తైన నివాసము అని రాయబడింది. తీనవసరం లేదు. పక్షిరాజు యొక్క గూడు ఎత్తైన నివాసం. తన నివాసాన్ని చాలా హైట్లో పెట్టుకుంటుందండి. అంత ఎత్తు హైట్లో ఎందుకు పెట్టుకుంటుంది? శత్రువు ఎవరు రాకుండా ఉండడానికి. చూసారా, తన గూడిని కాపాడుకుంటుంది, తన గూడిని కాపాడుకుంటుంది, నివాసాన్ని కాపాడుకుంటుంది, తన పిల్లల్ని కాపాడుకుంటుంది, తన కుటుంబాన్ని సంరక్షించుకుంటుంది. శత్రువు కూడా రానంత ప్లేస్లో తన గూడిని పెట్టుకుందంటే మరి మనకి కూడా శత్రువు ఉన్నాడు కదా. మనకు కూడా శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు మన కుటుంబంలో, మన గూడులోకి, లేకపోతే మన ఇంటిలోకి రాకుండా మనం ఏ ప్రయత్నం చేయగలుగుతానో ఒకసారి ఆలోచన చేయండి. అతి చిన్న మెదడు కలిగినటువంటి పక్షిరాజు తన ఇంటిని కాపాడుకుంటున్నాడు, తన పిల్లల్ని కాపాడుకుంటున్నాడు, శత్రువు బారి నుండి కాపాడుకుంటున్నాడు. మరి నీకు కూడా శత్రువు ఉన్నాడు కదా. మరి ఆ శత్రువు నుండి కూడా నువ్వు నీ గూడిని కాపాడుకోవాలి కదా, నీ ఇంటిని కాపాడుకోవాలి కదా, నువ్వు కాపాడుబడాలి కదా.
కాబట్టి ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. ఇంకా మాట్లాడుతున్న ఇంకా కింద చదవండి. అది రాతి కొండ మీద నివసించును, కొండ పేటు మీదను ఎవ్వరును ఎక్కజాలని ఎత్తు చోటను గూడు కట్టుకొనును. అక్కడ నుండి తన ఎరను వెదుకును, దాని కన్నులు దానిని దూరం నుండి కనిపెట్టును. చాలండి. ఎవ్వరూ ఎక్కలేనంత ఎత్తైన స్థలములో గూడు పెట్టుకుంటుందంట. 91 కీర్తనలు అనుకుంటా. మహోన్నతుని చాటున నివసించేవాడు మహోన్నతుడు. మహోన్నతుడు అనే పదం మీరు విన్నారా? ఎప్పుడన్నా చూసారా? మహోన్నతుడు అని రాయబడి ఉంది. మహా ఉన్నతమైన వాడు. ఆయనలో నీ గూడు కట్టుకోవాలి. ఆయనకంటే ప్రాకారం, ఆయనకంటే రక్షణ కోట, ఆయనకంటే దుర్గము మరొకటి మనకు లేదు ప్రియమైన వాళ్ళరా. మనలను రక్షించే రక్షణ శృంగము ఆయనే. ఆయనలో కట్టుకోవాలి. ఇప్పుడు పక్షిరాజు ఎక్కడో ఎత్తైన శిఖరం మీద కట్టుకుంది అని అనుకుంటే మనం అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకోమని కాదు, లేకపోతే అక్కడికి వెళ్ళి నివాసం ఉండమని కాదు. అంటే ఎవ్వరూ ప్రవేశించలేనటువంటి, శత్రువు సైతం కూడా ప్రవేశించలేనటువంటి సురక్షితమైన స్థానంలో మనం ఉండాలి అని అంటే, సురక్షితంగా కాపాడే వానికి మనం ఏం చేయాలి? మన జీవితాలు సమర్పించగలిగితే బాగుంటుంది ప్రియమైన వాళ్ళ. కాకినాడ దగ్గర బుచ్చింపేట జంక్షన్ అంటూ ఉంటుందండి. అక్కడ ఒక ఆఫీస్ ఉంది, వాసుదేవ్ అనే ఆఫీస్ ఉంది. ఆఫీసులోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి డోర్లు ఓపెన్ అవ్వండి. నేను అక్కడ పని చేయడానికి బిల్లు తీసుకోవడానికి వెళితే డోర్స్ ఓపెన్ చేస్తే అవ్వట్లేదు. అవి మొత్తం ఆఫీస్ అంతా కూడా గ్లాస్ సిస్టమే. ఓపెన్ చేస్తే అసలు ఓపెన్ అవ్వట్లేదు. అప్పుడు అక్కడ ఆఫీస్ బాయ్ వచ్చి తను నెంబర్స్ నొక్కితేనే కదా అవి కూడా కనబడట్లేదు, అంత సిస్టమేటిక్గా ఉన్నాయి. అలాగా 3-4 డోర్లు ఓపెన్ చేస్తున్నాయి తప్ప లోపలికి వెళ్ళదు. నేను అన్నాను, సార్ ఎంత సెక్యూరిటీ ఎందుకంటే ఉండాలి సార్ అన్నాడు. మాకు ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉండాలి సార్ అన్నాడు ఆయన. అంటే వాళ్ళు తన సంపదను కాపాడుకోవడానికి ప్రియమైన వాళ్ళరా అంత సెక్యూరిటీ పెట్టుకున్నాడు. కానీ నువ్వు అంత సెక్యూరిటీ పెట్టుకునే అవసరం లేదు. నీకు సెక్యూరిటీ ఎవరు? నిన్ను కాపాడువాడు, కునుకోడు, నిద్రపోడు ఒక ఆయన ఉన్నాడే ఆయన. ఆయనకి రెస్ట్ లేకుండా నేను కాపాడుతున్నాడు. ఆయన కనీసం కునుకు వేయకుండా నేను కాపాడుతున్నాడు. ఆయన నువ్వు ఆశ్రయంగా పెట్టుకో, బాగుంటుంది ప్రియమైన వాళ్ళరా. ఆయన మన చుట్టూ, యోబు చుట్టూ ఏం చేశాడంట? దేవుడు కంచి వేశాడు. నువ్వు వెళ్ళు సాతాను, నీకు అధికారం ఇస్తున్నానంటే ఊరకనే వెళ్తానా? నువ్వు కంచేసావు కదా, కంచి దియ్యంది. నువ్వు కంచేసావు కదా నాయన, కంచేసావు కదా. మీరు యోబు చుట్టూ ఏం చేసావు? కంచేసావు నువ్వు, నాకు వెళ్ళడానికి అవకాశం లేదు అంటే దేవుడు కంచేస్తే అపవాది కూడా నేను ముట్టడానికి సరిపోడు. అలాగ కంచేసుకునేటట్టుగా మన జీవితాలు ఏం చేయాలి? దేవుడికి పరిపూర్ణమైన జీవితాన్ని మనకు ఆయనకు సమర్పించాలి. పరిపూర్ణంగా ఆయనకు లోబడేటట్టుగా మనము ఖచ్చితంగా మన జీవితాలు సమర్పించాలి. ఏది ఎక్కడ చేస్తాం ఒకసారి ఆలోచించండి. దేవుని సన్నిధికి 1 గంట ముందు రండి అంటేనే మన పనులు ముగించుకుని వస్తుంటాం. 2023లోనూ అదే పాఠం, 2024లో అదే పాఠం. ఇంకా చెప్పి నేను వదిలేశాను. అయినా సరే ప్రియమైన వాళ్ళ దేవుడు చూస్తూ ఉంటాడు. సమయాన్ని మనము ఖచ్చితంగా ఇంట్లోనూ గడపము, బయట కూడా గడపము, దేవుని సన్నిధిలో కూడా గడపకపోతే ఏంటి చెప్పండి ఒకసారి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా మరి పక్షిరాజు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఎక్కడో ఆకాశంలోకి ఎగురుతుంది. తన గూడు కూడా ఎత్తైన ప్రదేశంలో పెట్టుకుంటుంది. మరి మనిషి గురించి ఒకసారి మన గురించి ఆలోచిద్దాం. మరి మనం ఆయనకు ఆజ్ఞకు లోబడ్డామా లేదా మన గురించి కూడా ఆలోచించేద్దాం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయము అందరూ తీయండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. నా జనులు, హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం, తర్వాత 10వ వచనం కూడా చదువుదాం. నా జనులు జ్ఞానము లేనివారై నశించుచున్నారు. ఏం లేదటండి, జనులకి జ్ఞానం లేక నశించిపోతున్నారు. జ్ఞానం ఇచ్చాడా లేదా దేవుడు? ఆ మాట చెప్పండి నాకు. దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడా లేదా? పురుషులు మాట్లాడండి. ఇచ్చాడా సార్? దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడా? మనకి ఇచ్చాడు. కానీ దాన్ని ఏం చేస్తాం మనం? వద్దనుకుంటున్నాం, విసర్జించాం. అదే రాయబడింది కదా, నా జనులు, చదువు తల్లి, నా జనులు జ్ఞానం లేని వారై
నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు అంటున్నాడండి. అంటే జ్ఞానం ఎందుకు లేదు మనుషులకి? విసర్జించేస్తున్నారు వీళ్ళు. నాకొద్దు అంటున్నారు. ఒక చోట నేను చదివాను, వచ్చినవి ఏంటంటే, దేవునికి ప్రార్థన చేయడానికి మాకేంటి లాభం అని అడుగుతున్నారు కొంతమంది. యోబు గ్రంథం 21 అధ్యాయం అనుకుంటా. దేవుడికి ప్రార్థన చేస్తే మాకు లాభం ఏంటండి అని అడుగుతున్నారు. ఈరోజు కూడా ఏదన్నా సేవకుల మీటింగ్ పెట్టామనుకోండి, సేవకులు ఏమని అడుగుతారు తెలుసా? మాకేమిస్తారండి, కానుక ఎంత ఇస్తారు అని డైరెక్ట్గా అడుగుతున్నారు. ఏదన్నా మన మీటింగ్ పెట్టినప్పుడు మొన్న జనవరి 1కి మనం అక్కడ నూతన సంవత్సరపు కృతజ్ఞత ఆరాధన వార్షికోత్సవం చేస్తాం. నేను కొన్ని సేవకుల్ని అలాగే వారి సంఘాలను కూడా ఆహ్వానించినప్పుడు వాళ్ళు ఒకటి అడిగారు నన్ను, నాకేమిస్తారు బ్రదరు, అలాగే ఆటోల మీద వస్తాం కదా, ఆటోలు సజీలు పెట్టుకుంటారా అని అడిగారు. నేను అన్నాను, ఆ స్థాయికి అయితే నేను ఎదగలేదండి. మీరు వస్తే కడుపు నిండా భోజనం పెడతాను, గుండెల నిండా వాక్యం చెప్పిస్తాను, మీ సంఘాన్ని బలపరుస్తాము, అలాగైతే రండి, నేనైతే ఒక రూపాయి కూడా ఇవ్వను. రాలేదండి ఎవరు. ఈరోజు ఇదే అంటే లాభాన్ని కూడా ఆశించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏంటి, దేవుడే మనకు ఉన్నప్పుడు ఇవన్నీ మనకు ఎందుకు చెప్పండి? మీకు యథార్థంగా నేను చెప్తున్నాను, నేను కూడా సేవల మీటింగ్ వెళ్తాను, కానీ వాళ్ళు ఇచ్చే కానుక నేను తీసుకోనండి. గండేపల్లిలో ప్రతి నెల మొదటి మంగళవారం మీటింగ్ జరుగుతుంది. నన్ను పిలుస్తారు, నేను వెళ్తాను, కానీ నేను తీసుకోనండి. ఒకటే అంటాను, ఇక్కడ పరిచర్యకు చాలా ఉపయోగం ఉంటుంది కాబట్టి మీరే ఉపయోగించండి అని చెప్పి తీసుకోనండి నేను. కాబట్టి ప్రియమైన ఎందుకు తీసుకోను అని అంటే, అది వేరే సేవకులు కూడా మాదిరిగా ఉండాలి అనేసి. ఎంతో ఖర్చు అవుతుంది కదా, ఆ ఖర్చుకి మనం ఎలాగ ఇవ్వలేం. కాబట్టి ఆ కానుక వదిలేసామనుకోండి, ఆ ఖర్చులు ఉపయోగిస్తారు కదా, ఆ పరిచర్యకు ఉపయోగిస్తారు కదా. కాబట్టి ప్రియమైన వాళ్ళారు, ఈరోజు కూడా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కూడా దేవుని సేవను చేస్తున్న చాలామంది, అందరూ కాదండి, చాలామంది కూడా మాకేంటి అని అడుగుతున్నారండి. అయ్యో, మా సంఘాన్ని తీసుకుని వెళితే అక్కడ చక్కని వాక్యం చెప్పబడుతుంది కదా, వాక్యం చేత మా పిల్లలను మేము బలపరుచుకోవచ్చు, సంఘాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చు, సంఘాన్ని ఇంకా వాక్యంలో పెంచుకోవచ్చు అనే ఆలోచన ఎవరికి లేదండి. ఒకవేళ ఇస్తామని అన్నాం అనుకోండి, మీరు అనొచ్చు, పోనీలండి ఆ జనం వస్తారు కదా, ఇద్దాంలే తీసుకురండి అన్నారు అనుకోండి. ఒకవేళ నేను వాళ్ళకి రమ్మంటాను, వాళ్ళ ఆలోచన ఎక్కడ ఉంటుంది చెప్పండి? వాళ్ళ ఆలోచన ఎక్కడ ఉంటుంది? మనం పెట్టే ఆహారం మీద ఉండదండి. ఎలాగా మనకు భోజనం పెడతాం, భోజనం లేకుండా వెళ్ళరు. ఆహారం మీద ఉండదు, చెప్పే వాక్యం మీద ఉండదు, నడిపించే కార్యక్రమం మీద ఉండదు. కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎప్పుడు ఇస్తాడు ఆయన అని చూస్తారండి. అంటే మనసు ఎక్కడ ఉంటుంది? కానుక మీద ఉంటుంది. మనం ఇచ్చే ఆ యొక్క 100, 200, 300 లేకపోతే 500 ఇట్ల మీద మనసు ఉంటుంది. అటువంటి మనసు వాళ్ళకి ఉన్నప్పుడు అటువంటి పిలిస్తే ఎంత చెప్పండి? వాళ్ళు వచ్చిన వాక్యం వింటారు చెప్పండి? వాక్యం వినరు కదా. ఆలోచించండి ప్రియమైన వాళ్ళారు. జ్ఞానులు అటండి జ్ఞానాన్ని విసర్జిస్తున్నారంట. దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, వివేకాన్ని ఇచ్చాడు, వివేచన ఇచ్చాడు. దేవుడు అంటే ఎవరు తెలియజేయడానికి అన్ని విషయాలు కూడా దేవుడు రాయించాడు ప్రియమైన వాళ్ళారు. దేవుడు అంటే ఎవరు, లేకపోతే పరలోకం ఏంటి, నరకం ఏంటి, అన్నీ తెలుసు, అన్నీ కూడా మనకు తెలుసు. కొన్ని ఆ వచనాలు కూడా మనకు నోటెడే అయినా సరే, ఆ వచనాలు నోటెడ్ అయినా సరే, ఆ వచనంలో ఉన్న భావాన్ని మాత్రం మనం గమనించం. ఆ విషయాన్ని గమనించాలి. ఇక్కడ రాయబడింది ఏంటంటే 6వ వచనంలో, నా జనులు జ్ఞానం లేని వారే ఏమవుతున్నారట? నశించిపోతున్నారు. ఎందుకనంటే జ్ఞానాన్ని విసర్జిస్తున్నాడు. 10వ వచనం చూడండి, 10వ వచనాన్ని, వారు యెహోవాను లక్ష్య పెట్టడం మానిరి. ఎవరినైతే లక్ష్య పెట్టాలో ఆయనను లక్ష్య పెట్టడం మానేశారట ప్రియమైన వాళ్ళరా. వారు భోజనము చేసినాను చాలండి, ఏమీ తృప్తి లేదు, తృప్తి లేని జీవితాలు వాళ్ళు కలిగి ఉన్నారు. ఎందుకంటే ఇంకా మనం 6వ వచనం నుండి కిందకి చదివితే అంటే పాపం కూడా ఆహారంగా చేసుకున్నారు. పాపం కూడా ఆహారం. ఉదయం టిఫిన్, తర్వాత మధ్యాహ్నం భోజనానికి ముందు ఏదో ఒకటి తింటాం, తర్వాత మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనానికి ముందు ఏదో ఒకటి తింటాం, టీ స్నాక్స్ ఏదో ఒకటి తాగుతాం, తర్వాత భోజనం అయిన తర్వాత ఏదో ఒకటి. అంటే తినడం అనేది ఈరోజు రెగ్యులర్గా అలవాటు అయిపోయింది. చూడండి, ఎక్కడ ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా ఖాళీ ఉండట్లేదు, ఏ హోటల్ కూడా ఖాళీ ఉండట్లేదు, ఎన్ని టీ పాయింట్లు ఉన్నాయండి, ఏది కూడా ఖాళీ ఉండట్లేదు. అన్నిట్లో కూడా జనం కిటకిటలు అడుగుతున్నారు. ప్రతి చోట కూడా దానివైపు పెట్టి చూడండి, అక్కడ టిఫిన్ సెంటర్లు, హాస్పిటల్ కంటే టిఫిన్ సెంటర్లు ఒక్కొక్కటి అలా లేస్తుందండి. అంటే ఏది కూడా ఖాళీ ఉండట్లేదు. జనాలు తినడంలో, త్రాగడంలో, సంతోషించడంలోనే ఎక్కువగా నిమగ్నమై ఉన్నారు తప్ప ఈ జీవితాన్ని ఇచ్చిన దేవునికి ఏం చేయాలనే ఆలోచన
ఎక్కడ ఎవరికి కూడా కలగట్లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం ఆలోచన చేయగలిగితే మనము ఈ భూమి మీదే కాకుండా ఏంటి ఎక్కడో చంద్రమండలంలో లేకపోతే అంగారక గ్రహంలో ఎక్కడో నివాసం ఉండాలనేసి మనిషి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఒక్కడ మాత్రం చెప్తున్నాను, ఏనాటికైనా ఈ యొక్క ప్రాణం ఎంతకాలం ఉంటుందండి? ఎంతకాలం జీవిస్తాం చెప్పండి? ఇక్కడ జీవితం బాగోలేదంట. ఇక్కడ ఈ యొక్క ప్రకృతినంతా కూడా మనిషి నాశనం చేశాడు. ఇక్కడ ప్రకృతి సంపదనంతా కూడా మనిషిని నాశనం చేశాడు. ఈ యొక్క ప్రకృతులు నాశనం కలగడానికి మనిషే కారణం, కానీ దేవుడు కాదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారు, ఎక్కడికో వెళ్ళి బ్రతకడానికి ఆలోచన చేస్తున్నారు, కానీ రేపు ఏం సంభవిస్తుందో నీకు తెలీదు అంటున్నాడు. చంద్రగ్రహంలోకి వెళుతున్నావు, ఓకే. వెళ్ళేటప్పుడు వెళ్ళకముందు నీ ప్రాణం ఉంటుందా? ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళారు. దేవుడు కోరుకున్నది ఒకటే, కానీ నువ్వు ఉండవలసింది ఏంటంటే ఆకాశ మండలంలోని నక్షత్రాలను పోలి బుద్ధిమంతుడిగా జీవించాలి. ఒక బుద్ధిమంతుడిని ఆకాశంలో కనబడే నక్షత్రాలు, వెలిసే నక్షత్రాలు, నిరంతరం ప్రకాశించే నక్షత్రాలతో పోల్చాడండి దేవుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఆలోచన చేయండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో నక్షత్రాలను పోలే వాళ్ళు నిరంతరం ప్రకాశిస్తారట. నీతి మార్గాన్ని అనుసరించి అజ్ఞానంగా నడిచి ఆ అజ్ఞానంలో ఉన్నవారిని అనేక మందిని నీతి మార్గంలో అంటే నీతిగా బ్రతకని అనేక మందిని వాళ్ళను నీతి మార్గంలో నడిపిస్తారట. ప్రియమైన వాళ్ళ ఆలోచన చేయండి. దేవుడు చెప్తున్న మాటలు ఇంకా మనం చూడగలిగితే ఒక యాజక సమూహంగా మనం ఉన్నాం. దేవుని సొత్తైన ప్రజలుగా మనం ఉన్నాం. పక్షిరాజు దేవునికి కుమారుడు కాదు. ఎవరు దేవుని పిల్లలు? మనమే. నీవు నా సొత్తు అని ఎవరిని అన్నాడు? మనల్ని అన్నాడు. విలుపెట్టి ఎవరిని కొన్నాడు? మనల్ని కొన్నాడు. ఇందాక మనం విన్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మన కొరకు రక్తం చిందించాడని ప్రభువు మన కోసం ప్రాణం పెట్టాడు. అంతే తప్ప పక్షుల గురించి జంతువుల గురించి కాదు. ప్రియమైన వాళ్ళరా, మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా పక్షులు జంతువులు బలైపోయినాయి తప్ప అంతే ఒక్కడు మనం ఏటి పరిస్థితుల్లో కూడా మనుషులు పశ్చాత్తాపం కానీ అయ్యో నేనేంటి నా బ్రతికి ఎలాగైపోయిందనే ఆలోచన కానీ ఏ మనుషులో కూడా కనబడట్లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఆలోచన చేయండి. ఇంకొక మాట మనం చూద్దాం. 35 యోబు గ్రంథం 35:11 మనందరికీ తెలిసిన మాట. భూజంతువుల కంటే మనకి ఎక్కువ బుద్ధి నేర్పించాడండి దేవుడు. భూజంతువులకు బుద్ధి ఉందండి? ఉంది. 35:11 భూజంతువులకు బుద్ధి ఉందమ్మా? వాటికి ప్రేమ ఉందా? భూజంతువుల కంటే మనకి ఎక్కువ బుద్ధి నేర్పచ్చు. ఆకాశ పక్షుల కంటే మనకి ఎక్కువ జ్ఞానం కలుగు చేయొచ్చు. అంటే దేవుడు ఏం చేశాడు? భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధినిచ్చాడు, ఎక్కువ ప్రేమనిచ్చాడు. ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం మనకు కలుగజేశాడు. అయినా సరే అజ్ఞానంతో ఈ యొక్క మనిషి ఎలా బ్రతుకుతుందో తెలుసండి? నన్ను సృజించిన వాడు ఎక్కడున్నాడు అన్నాడండి. అసలు ఎవడు నన్ను అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? కొంతమంది చూడండి, దేవుడు అనేవాడు లేడు అంటారు. దేవుడు లేడు అనే నాస్తికులు చాలామంది లేదా? అన్నవాళ్ళు కూడా దేవుడు ఉన్నాడని ఒప్పుకొని మారిన వాళ్ళు లేదా? ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళు. ఆఖరిగా పక్షిరాజుకి మనకున్న గుణం చెప్తున్నానండి. మనకి కన్నురెప్పలు ఎన్ని ఉంటాయండి? మనకి కన్నురెప్పలు ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటుంది. మరి పక్షిరాజుకి ఎన్నో తెలుసండి? ఒకటి కన్నుగుడ్డు పైన ఒక పొరలాంటిది ఉంటుంది, అది కూడా ఒక రక్షణ కవచమే. తర్వాత పైన ఒక కన్నురెప్ప ఉంటుందండి. మనకి అలాగే ఈ 2 నేత్రాలు అంటే ఈ యొక్క 2 పొరల గురించి ఆలోచన చేయగలిగితే మనకి బాహ్య నేత్రము, అలాగే ఇంకో నేత్రం ఏంటండి? ఆత్మనేత్రము. దాన్ని మనోనేత్రం అంటారు. అందుకనే మన మనోనేత్రాలకి గుడ్డితనం కలిగి చేయడానికి అపవాదం ఏం చేసింది? ఒక ముసుగేసింది. కానీ ప్రియమైన వాళ్ళరా, ఆ యొక్క పక్షిరాజు ఒక కనురెప్ప పాడైపోయింది అనుకోండి, తనకున్న 2వ కనురెప్పను ఉపయోగించుకొని తన కంటిని కాపాడుకుంటుంది. మనం కూడా ఆలోచించండి. మన మనోనేత్రం అది మూవి పడకుండా ఉండడానికి దేవుడు మనకి ఇచ్చిన వెలుగులో నడవడానికి ఇచ్చిందే ఈ పరిశుద్ధ గ్రంథం. కాబట్టి మీరు ఆలోచించేయండి. మనం ఈ యొక్క పక్షిరాజు గురించి ఎన్నో విషయాలు ఉన్నాయండి. 1 కాదు 2 కాదు, ఇంకా చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. తన పిల్లలు పెంచుకునే విషయంలో, కాపాడుకునే విషయంలో, అలాగే వాటిని పెంచి పోషించుకునే విషయంలో ఆఖరికి ఒక మాట చెప్పిన మాటలు ముగిస్తాడు. పక్షిరాజు సుమారుగా 30 నుంచి 40 సంవత్సరాలు మాత్రం బ్రతుకుతాడు. అంతకంటే ఎక్కువ కాలం ఆయుష్కాలం లేదు. 30 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఇంచుమించుగా పోనీ 30 సంవత్సరాలు అనుకోండి, 40 సంవత్సరాల దాకా ఎందుకు? 70 సంవత్సరాల పోనీ 70 సంవత్సరాలు సుమారుగా, అంటే మనిషి యొక్క ఆయుష్కాలం 70 సంవత్సరాలు. పోనీ 70 సంవత్సరాలు దాకా 40 సంవత్సరాలు ఆలోచిద్దాం. పోనీ 40 సంవత్సరాలు జీవించింది అనుకోండి, పోనీ ఒక 50 సంవత్సరాలు అనుకోండి, పోనీ ఎక్కువ సంవత్సరాలు కాదు తక్కువ సంవత్సరాలు అనుకుందాం.
తను 40 సంవత్సరాల ఆయుష్కాలం ఒకవేళ బ్రతికితే, లేకపోతే 50 సంవత్సరాల ఆయుష్కాలం బ్రతికితే 40 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఏమవుద్దంటే తన యొక్క బలమును తగ్గిపోతుందనమాట. తగ్గిపోయిన తర్వాత చాలా దినాలు ఏమవుతుందంటే ఆహారం మానేస్తుంది. తన గూడులోనే ఉంటుంది అక్కడ. అప్పుడు ఏం చేస్తుందంటే తన యొక్క శరీరంలోని బలం కొంచెం కృషించిపోయిన తర్వాత అలాగే నీరసించిపోయి కొన్నాళ్ళు అలాగే ఉండిపోయిన తర్వాత రెక్కలన్నీ కూడా తన తల మీద తన శరీరంలో ఉన్న వెంట్రుకలన్నీ కూడా ఈకలన్నీ కూడా ఒకటొకటి ఊడిపోతాయండి. తర్వాత ప్రియమైన వాళ్ళరా తన యొక్క ఆహారాన్ని దేనితో అయితే అది పొడుచుకుని తిందో ఈ ముక్కు కూడా బండబారిపోతుంది. బండబారిపోయిన తర్వాత తను ఏం చేస్తుందంటే బండకేసి తన యొక్క ముక్కును కొట్టుకుంటుందండి. అప్పుడు పైనున్న పొర ఏమవుతుందండి, అది ఊడిపోతుంది. ఆ పై ముక్కు ఊడిపోయి మళ్ళీ కొత్త ముక్కు వస్తుందండి. శరీరంలో ఊడిపోయిన రెక్కలన్నీ కూడా తర్వాత మరో రెక్క కొత్తగా మరొక రెక్క వస్తుంది. అలాగా మరలా ఏం చెబుతుందండి, నూతనాన్ని తను పొందుకొని మరలా ఆహారం అన్వేషణలో అది ప్రారంభిస్తుంది. అందుకని పక్షిరాజు యవనం వలె నీ యవనం కొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయాన్ని దేవుడు నింపుతున్నాడు అని ఆ వచనాన్ని కూడా 103వ అధ్యాయం కీర్తన గ్రంథంలో మనం చూడగలుగుతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అలాగే దేవుని కొరకు ఎదురు చూసేవారు పక్షిరాజు వల్లే నూతన బలాన్ని పొందుకుంటారన్నారు. పక్షిరాజుని పోలుస్తున్నాడు ప్రియమైన వాళ్ళరా. పక్షిరాజుకి నూతన బలం వస్తుంది. మరి నువ్వు ఏ విషయంలో దేవుల్లో వెనకబడి ఉన్నామో ఒక్కసారి మరలా బలాన్ని పుంజుకో. ఏ విషయంలో అయితే నువ్వు వెనకబడిపోయి ఉన్నావో ఒక్కసారి మరలా వెనకరా, దేవుని అడుగు, దేవుని పాదాల దగ్గరికి వచ్చి ఆయన మ్రొక్కి ఆయన దగ్గర కన్నీటి విడిస్తే ఆయన మరలా నీకు నూతన సంవత్సరంలో మరొక ఆయుష్కాలాన్ని మీకు ఇవ్వబోతాడు. రండి, ఆయన దగ్గరికి రండి. ఎవరైతే దేవునికి దూరంగా అవుతున్నారో, ఏ విషయంలో అయితే నువ్వు దేవుని దూరం అయిపోయావో ఆ విషయంలో దేవుని పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా నేను ఈ విషయంలో నేను దూరం అయిపోయాను, ఈ విషయంలో నీకు దగ్గర కాలేకపోతున్నాను, దయతో నన్ను క్షమించు అని ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు కచ్చి ప్రార్థన చేస్తే నిన్ను క్షమిస్తాడు. ఆలోచించండి. దేవుడు అలాగా పక్షిరాజు యవనం వల్లే మరలా నువ్వు దేవునిలో మరలా నూతనత్వాన్ని పొందుకోవాలి. నూతన దయకిరీటాన్ని ఆయన ఇస్తున్నాడు, ప్రతి సంవత్సరం నీకు ఇస్తున్నాడు. కాబట్టి ఆలోచించండి. అటువంటి దయ అయినటువంటి కృప మనందరికీ దయచేయాలని కోరుతున్నాను. పక్షిరాజు యొక్క జీవితాన్ని మన జీవితాన్ని మనం ట్రాలీ చేసుకుంటే, వ్యత్యాసం చేసుకుంటే ఎన్ని గుణపాఠాలు, ఎన్ని ప్రయోజనకరమైన పాఠాలు పక్షిరాజు నుండి దేవుడు మనకు నేర్పిస్తున్నాడు మనకు అర్థమవుతుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమించిన తండ్రి, ఈ ఘనమైన నామను బట్టి వందనాలు. ఇంతవరకు నీ కృప చూపించారు. నాకంటే ముందుగా నీ దాసు నిలబెట్టి శ్రేష్టమైన సంగతులు మాకు వినిపింపజేశారు. ఇక తండ్రి పక్షిరాజు గురించి కొన్ని విషయాలు మేము నేర్చుకున్నాం. ఎన్నో ప్రయోజనకరమైన విషయాలు మేము నేర్చుకున్నాం తండ్రి. నాయన మాకు బుద్ధి కలిగించడానికి తండ్రి, నాయన నీతి మార్గం నుండి తప్పిపోయిన నాయన తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి బుద్ధి కలిగించడానికి మీరు ఒక కుక్కను చూపిస్తున్నారు, ఒక పందిని చూపిస్తున్నారు, ఒక గాడిదని చూపిస్తున్నారు తండ్రి. వాటి నుండి తండ్రి మేము ఎన్నో విషయాలు నేర్చుకోవాలని తండ్రి మీరు మాకు సూచిస్తున్నారు. అలాగే ఒక పక్షిరాజు గురించి కూడా మేము ఆలోచన చేయడానికి కృప చూపించారు. పక్షిరాజు తండ్రి నాన్న తన యొక్క జీవిత కాలంలో తండ్రి నాన్న ఎలాగైతే మరలా యవ్వనాన్ని పొందుకొని తండ్రి తన యొక్క అన్వేషణలు ఎలాగైతే ఉంటుందో ఆయన అలాగే మా యొక్క జీవితంలో తండ్రి ఆయన మేము మీకు ఏ పరిస్థితుల్లో దూరం అయిపోయామో ఆ పరిస్థితుల నుండి మేము తప్పించబడి మరలా తండ్రి నీ సన్నిధికి వచ్చి మేము నీ సన్నిధిని దాటిపోకుండా నీ సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడి కన్నీరు విడిచి నీ సన్నిధిలో తండ్రి ఆయన కనికరం పొందుకునే భాగ్యం దయచేయమని దావీదు గారు ప్రార్థిస్తున్నాను. ఆయన నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకము అన్నాడు తండ్రి. నాన్న పరిశుద్ధాత్మను మా యొద్ద నుండి తొలగించే పరిస్థితి మా జీవితంలో ఎప్పటికీ కూడా జరగనీయకుండా కృప చూపించమని సహాయం దయచేయమని, సమస్త విషయాల్లో నీ యొక్క సహాయం మాకు అందించమని, జరగవలసిన కార్యక్రమాన్ని నీ చేతులుగా అప్పగిస్తున్నాం. క్రమంగా మరి జరిగించమని యేసుక్రీస్తు వారి పేట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.